హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. కొన్ని ప్లేస్‌లో ఇది మొట్టికాయలు అంటారు, కొన్ని ప్లేస్‌లో గోరుచిక్కుడుకాయలు అంటారు. ఏది ఎలా అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో, ఇట్లా ఒక గిన్నెలో నీళ్ళు తీసేసుకొని దాంట్లో లేతగా తీసుకున్నటువంటి ఒక పావు కేజీ కాయలండి ఇవి. ఒలిచేసి ఇట్లా ముక్కలుగా దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకోవాలి. అవి ఉడికే లోపల మనము ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఇట్లా ఉడుకుతూ ఉంటాయి కాయలు. కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే బాగుంటుందన్నమాట. లేతకాయలు ఎందుకన్నానంటే కొంచెం ముదురు తీసుకుంటే నార నారగా ఉంటుంది, టేస్ట్ అంత బాగుండదు, పంటి కింద పడుతూ ఉంటుంది. సో ఆ కాయల్ని అట్లా ఉడికే లోపల ఆనియన్ తీసేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దీనివల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అది అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలిసిపోవచ్చు. కాకపోతే ఏదేమైనా కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. డయాబెటిక్ వాళ్ళకి కానీ, ఎముకల బలానికి కానీ, హార్ట్ పేషెంట్స్కి ఇట్లా చాలా మంచిదన్నమాట. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ గోరుచిక్కుడుకాయల్ని. సో ఇంకొక కుక్కర్ తీసుకున్నాను నేను. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసేసాను. కర్రీ ఎప్పుడు కూడా ఏ కూర చేసినా కానీ సిమ్లో పెట్టి చేసుకుంటే కూర అనేది టేస్ట్ బాగుంటుంది. హడావిడిగా టెన్షన్గా చేయకుండా ఓపిక్గా నిదానంగా చేసుకోవాలి. ఈ ఆవాలు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి. ఆనియన్ని బాగా వేగి అందులో ఉన్న ఆయిల్ బయట వచ్చే వరకు ఇట్లా సిమ్లోనే పెట్టి వేపుకోవాలి. చూడండి, కలర్ మారిపోయి కొంచెం వేగిపోయింది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. అది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. దీంట్లోనే మనము పచ్చిమిరపకాయలని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నానండి. మరి పేస్ట్ లాగా కాకుండా చిన్న రోట్లో ఇట్లా దంచుకొని వేసేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి అంతా పచ్చివాసన పోయే వరకు లైట్గా వేపేసుకుంటూ ఉండాలి. చూడండి, ఆయిల్ అంతా బయట వచ్చేసింది. ఇట్లా వేపుకోవాలన్నమాట. ఇట్లా వేపుకున్నప్పుడు ఏదైనా చెప్పాను కదా, సిమ్లో పెట్టి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మాడిపోకుండా అన్ని మసాలా దినుసులు పడతాయన్నమాట. ఇది వేగిపోయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకున్నాను. చెప్పాను కదా, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫాలిక్ యాసిడ్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, కే ఉంటుంది. ఇట్లా విటమిన్ వైజ్ కూడా చాలా మంచిదన్నమాట. హెల్త్కి మాత్రం చాలా మంచిది. ఫ్రీక్వెంట్గా తీసుకుంటాం మేము. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. పసుపు, సాల్ట్, కారం పొడి, ధనియం పొడి, పసుపు పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా అన్నీ వేసేసి పొళ్ళు కూడా పేస్ట్లో అంతా ఇమిడిపోయేలాగా వేపుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను అన్నీ చూపిస్తున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పొళ్ళన్నీ వేసుకొని సిమ్లోనే పెట్టి వేపేసుకోవాలండి. మేము యాక్చువల్గా ఈ పొట్టికాయలతో, అదే గోరుచిక్కుడుకాయలతో తాలింపు చేస్తాం, ఇంకో రకంగా మసాలా కూర చేస్తాము, ఈ మసాలా కూర చేస్తాము, తర్వాత పుల్లగూర చేస్తాము, చట్నీ కూడా చేస్తామండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పుల్లగూర అయితే అస్సలు ఏ సంగట్లోకైనా, అన్నంలోకైనా, ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. మొట్టికాయ వంకాయ, లేదంటే మొట్టికాయ బీరకాయ, అట్లా కాంబినేషన్తో పుల్లగూర చేస్తాం, బాగుంటుంది. ఇవన్నీ వేగిపోయిన తర్వాత పొళ్ళు ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా మొట్టికాయలు, ఆ వాటర్తో పాటు వేసేసుకుంటాం అన్నమాట. చూడండి, ఆ వాటర్తో పాటు అంతా వేసేసి ఆ మసాలాలు ఈ కాయలకు అంతా పట్టేటట్లు ఆ వాటర్ ఇంకిపోయే వరకు మనం అట్లా కలుపుతూ ఉండాలి. నేను ఒక విజిల్ కుక్కర్ కూడా పెట్టానండి. విజిల్ పెట్టడం వల్ల త్వరగా ఉడికిపోతుందన్న ఉద్దేశంతో ఒకే ఒక విజిల్ పెట్టాను. ఎక్కువ పెడితే మరి లేత కాయలు కదా, ఎక్కువ ఉడికిపోతాయని ఒక విజిల్ ఊరికే అట్లా మసాలా అంతా కాయలకు పట్టడం కోసం పెట్టాను, అంతే అనమాట. రెగ్యులర్గా తీసుకోండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మేమైతే రెగ్యులర్గా తింటాం. వీక్లో ట్వైస్ అట్లీస్ట్ మసాలా కర్రీ కానీ, లేదంటే ఇట్లా ఫ్రై కానీ ఖచ్చితంగా తింటామన్నమాట మేము. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి ఇట్లా ముద్దగా వస్తుంది కూర. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ రెడీ అయిపోయింది. ఈ స్టేజ్ ఉన్నప్పుడు, ఈ కన్సిస్టెన్సీతో ఉన్నప్పుడు ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది, అంత బాగుండదు. చపాతీలోకైనా, రైస్లోకైనా, సంగట్లోకైనా, దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట. చూడండి, ఆయిల్ దగ్గరకు వచ్చేసి అంటే కర్రీ దగ్గరకు వచ్చి ఆయిల్ బయట వస్తుంది. సో ఇదన్నమాట ఫైనల్ లుక్. లాస్ట్లో కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. వేసినా వేయకపోయినా టేస్ట్ అయితే ఆసమ్ అంటే ఆసమ్, చాలా బాగుంటుంది. మేమైతే ఆ రోజు వేడి వేడి అన్నం, వర్షం పడుతుంది పైగా మధ్యాహ్నం టైంలో, వేడి వేడి అన్నము, ఈ వేడి వేడి కర్రీ రైస్లోకి అయితే చాలా బాగుంది టేస్టీగా. నాకైతే చాలా నచ్చింది అనమాట. రెగ్యులర్గా చేసే మసాలా కర్రీ వేరండి. మేము పల్లీలు వేస్ట్ చేస్తాం, పల్లీలు, కొబ్బరి, నువ్వులు, చింతపండు అన్ని పొళ్ళు మిక్సీ పట్టించేసి మసాలా చేసి అది వేరే కర్రీ అనమాట. ఇది వేరేగా చేస్తాం. చూడండి, వేడి వేడి అన్నంలోకి ఇది వేసేసుకొని తింటా అంటే అసలు ఎంత బాగుంది, ఎంత హాయిగా ఉండిందో అసలు. హెవీగా ఏమనిపించకుండా చాలా లైట్గా ఉండింది ఫుడ్ అంతా కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.